ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాలలో ఒకటి చావా. విక్కీ కౌశల్, రష్మిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 800 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు వర్షన్లో ఈ చిత్రాన్ని హిందీలో విడుదలైన 3 వారాల తర్వాత డబ్ చేసి రిలీజ్ చేశారు. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రని ప్రతి ఒక్కరూ చూడాలని తాపత్రయపడ్డారు. అందుకే ఈ సినిమా థియేటర్స్లో ఆ రేంజ్లో రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. రీసెంట్గానే ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవటం మొదలుపెట్టింది. అయితే నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావటం లేదని చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమా విడుదలైన రోజునే కోర్టు చిత్రం కూడా నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. కేవలం 2-3 రోజులు చావా చిత్రం కోర్టుని డామినేట్ చేసింది. కానీ ఆ తర్వాత అత్యధిక శాతం మంది కోర్టు చిత్రానికే ఎక్కువ మద్దతు చూపించారు. ఫలితంగా కోర్టు చిత్రం నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవగా చావా చిత్రం 2వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు కోర్టు చిత్రం 4వ స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండగా చావా చిత్రం ఏకంగా 7వ స్థానానికి పడిపోయింది. వాస్తవంగా హిందీ సినిమాలకు నెట్ఫ్లిక్స్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ ఆ డిమాండ్కి తగ్గ వ్యూస్ చావా చిత్రం సొంతం చేసుకోలేకపోతుంది అనేది విశ్లేషకుల వాదన. కోర్టు చిత్రం కంటే చావా చిత్రానికి తక్కువ వ్యూస్ వచ్చాయని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం చావా చిత్రానికి కేవలం 9 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయంట. కోర్టు చిత్రానికి 10 మిలియన్కి పైగా వ్యూస్ వచ్చాయని అంటున్నారు. చావా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన అద్భుతాలకు ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్కు ఎక్కడా పొంతన లేకపోవటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కానీ అసలు విషయం ఏంటంటే మన ఇండియన్ కంట్రీ సినిమాలను అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఓటీటీ ద్వారా చూస్తూ ఉంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి కంట్రీస్ నుంచి కూడా అత్యధికంగా చూస్తూ ఉంటారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఈ మతాలకు సంబంధించినది కాబట్టి అక్కడి ఆడియన్స్ ఈ సినిమాని చూడటం మానేయటం వల్లే వ్యూస్ రాలేదా వంటి సందేహాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.